కన్నప్ప సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మంచు విష్ణు చేసిన సాహసమన్నారు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. విష్ణు ప్రధాన పాత్రలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై పరుచూరి ఓ ప్రత్యేక వీడియో చేశారు. అందులో పరుచూరి ఏమన్నారంటే, ఈ సినిమా విజయం సాధించాలని ఎంతో మంది కోరుకున్నారు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు వర్క్ చేశారు. నేను కూడా దీనిలో భాగమే. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విష్ణు చేసిన సాహసమని చెప్పాలి. ఎందుకంటే ఇదే కథను కన్నడలో రాజ్ కుమార్ చేశారు. తెలుగులో కృష్ణంరాజు నటించారు. ఇప్పుడు మళ్లీ ఇదే కథను ప్రేక్షకులకు అందించాలనుకోవడం సాహసమే. తెలిసిన కథను మళ్లీ చెప్పాలంటే స్క్రీన్ ప్లేలో కథాంశంలో కొన్ని మార్పులు చేయాలి. అందుకే విష్ణు ఈ కథలో మార్పులు చేశారు. ఆయన తలుచుకుంటే ఎన్నో హిస్టారికల్ పీరియాడికల్ సినిమాలు చేయొచ్చు. కానీ శివుడి కథను అందించాలనుకున్నారు. ఈ సినిమా బాగుందని నాకు చాలా మంది ఫోన్ చేసి చెబుతుంటే ఆనందంగా ఉంది. విష్ణు సాహసం చేసి గెలిచాడు. దీనికి అందరూ గర్వించాలి. మోహన్ బాబు అద్భుతంగా నటించారు. భక్త కన్నప్పలో రావు గోపాలరావు పాత్ర స్వభావం కనిపించకుండా ఎంతో జాగ్రత్తగా తీశారు. ఇందులో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, శివబాలాజీ, బ్రహ్మాజీ ఇలా ఎంతో మంది కనిపించారు. ఈ సినిమాకు వీరంతా ఒక ఎత్తు, ప్రభాస్ ఒక ఎత్తు. ప్రభాస్ కన్నప్పకు అండ. నిడివి తక్కువగా ఉన్న అలాంటి పాత్రను అంగీకరించి చేయడం ప్రభాస్ గొప్పతనం. ప్రత్యేకించి విష్ణు గురించి చెప్పాలి. ప్రేక్షకులకు తెలిసిన కథలో మార్పులు చేయడం సామాన్యమైన విషయం కాదు. ఒక రచయితగా అది ఎంత కష్టమో నాకు తెలుసు. తన మీద తనకున్న నమ్మకమే కన్నప్ప. గతంలో ఒక పాటలో చెప్పిన విషయాలను ఇందులో కొత్తదనంతో ఫస్ట్ హాఫ్ మొత్తం చూపారు. ప్రభాస్ కథలో తీసుకొచ్చిన బరువును క్లైమాక్స్ లో విష్ణు తన భుజాలపై వేసుకున్నారు. చివరి 30 నిమిషాలు ఒళ్ళు గగురు పుడ్చడం ఖాయం. విష్ణు ప్రేక్షకులను తన గుండెల్లోకి తీసుకొని తను చూసిన శివుడిని ప్రేక్షకులకు చూపించారు. అతడిని నమ్మి మోహన్ బాబు ఈ సినిమాను నిర్మించారు. అలాగే విష్ణు తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చారని చెప్పారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఈ కన్నప్ప ఇమేజ్ కూడా రోజు రోజుకు పెరుగుతుందని విశ్వసిస్తున్నట్లు పరుచూరి తెలిపారు. విష్ణును అభినందించారు. ప్రేక్షకులంతా ఈ సినిమాను ఖచ్చితంగా చూడాలని కోరారు.